మన స్వార్థం కోసం ఉండొద్దు అధ్యక్ష. ఏ చట్టమైతే ఆనాడు 2020 కానివ్వండి, ధరణి కానివ్వండి తెస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే కోట్లాది మంది రైతులు, చిన్న చిన్న కమతాలున్న భూస్వాములు ఎలా ఇబ్బంది పడ్డారో ఆనాడు మనం ప్రత్యక్షంగా చూసాం. దాంట్లో ఈ సభలోనే ఉన్నవాళ్ళు కాదు, ఆ సభలో ఉన్నవాళ్ళు కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాదు, మా శాసనసభ పక్ష మంత్రిగా శ్రీధర్ బాబు గారు కాదు, చివరికి రెవెన్యూ మంత్రిగా నేను కాదు, తమరో కాదు, అందరం ఈ ధరణితో 2020 చట్టంతో పడ్డ బాధలని విముక్తి కోసం ఒక అద్భుతమైన ప్రజలు హర్షించే ప్రజల సూచనలకు అనుగుణంగా కొద్దిగా లేట్ అయినప్పటికీ అన్న మాట ప్రకారం ఆనాడు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాటి మేనిఫెస్టో చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని చేర్చారు. అది భూమాతగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత దీన్ని మారుస్తామని చెప్పారు. ఆ భూమాతే ఈ భూభారతి. ఈ భూభారతి పేరుని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ఈనాడు హర్షిస్తున్నారు అధ్యక్ష. మొన్నటి నుంచి నేను చూస్తున్నాను, సుమారు నాకు వేలాదిగా ఫోన్లు వచ్చాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం ఉంది అధ్యక్ష. అంటే ధరణి ఎప్పుడైతే పోయిందో 2020 చట్టం ఎప్పుడైతే భూస్థాపితం చేసి దాన్ని బంగాళాఖాతంలో వేశామో, పూర్తి ప్రక్షాళన చేసి ప్రజలకి సంబంధించి ప్రజలు ఆమోదించదగ్గ ఈ చట్టంతో ప్రజలు ఈనాడు సంతోషపడుతున్నారు అధ్యక్ష.